आप सभी को नमस्कार। మీ అందరికీ నమస్కారములు. నమస్కార్ అధ్యాపక్ జీ ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం నమస్కార్ అధ్యాపక్ జీ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం హిందీ పढ़ना, హిందీ लिखना, హిందీ बोलना, హిందీ చదవడం, హిందీ వ్రాయడం, హిందీ మాట్లాడడం, హిందీ రీడింగ్ స్కిల్స్, హిందీ రైటింగ్ స్కిల్స్, హిందీ స్పీకింగ్ స్కిల్స్ నేర్పించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒక ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ క్లాస్ 1లో మనము స్వర్ నేర్చుకున్నాము. స్వర్ అంటే అచ్చులు, ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటాము. దాని యొక్క ప్రొనౌన్సియేషన్ మనం నేర్చుకున్నాము. అదేవిధంగా క్లాస్ 2లో స్వర్ యొక్క మాత్రాయే అంటే సింబల్స్, ఒత్తులు నేర్చుకుందాం. హిందీ స్వర్ और మాత్రాయే ఒత్తులు సింబల్స్. హిందీ స్వర్ యొక్క మాత్రాయే అంటే అచ్చుల యొక్క మాత్రాలు అని అర్థం. మాత్రాయే అంటే ఒత్తులు, మాత్ర అంటే ఒత్తు, మాత్రాయే అంటే ఒత్తులు. ఏకవచనం, బహువచనం. మాత్ర అంటే ఏకవచనం, మాత్ర అంటే బహువచనం. హిందీ స్వర్ और మాత్రాయే ఒత్తులు. తెలుగులో ఒత్తులు అంటాం, ఇంగ్లీష్లో సింబల్స్ అంటాం. ఒక్కసారి ప్రొనౌన్సియేషన్ చూద్దాం. స్వరాలు. స్వర్ అంటే ఇవి, మాత్ర అంటే ఇప్పుడు రాస్తా నేను. ఓకే, స్వర్ అంటే ఇవి, మాత్ర నేను రాస్తాను. ఎలా ఉంటాయో రాసే విధానం మరి దాన్ని ఏమనాలో మనం చూద్దాం. స్వర్ छोटा अ, बड़ा आ, छोटा ई, बड़ा ई, छोटा उ, बड़ा उ, छोटा बड़ा नॉट दे. री, ए, आई, ओ, औ, अन, అహ. ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకే చోటా బడా అంటే చిన్న అక్షరాలు, పెద్ద అక్షరాలు ఉంటాయి. ఇక్కడ రీ నుండి చిన్నవి పెద్దవి ఉండవు. ఓన్లీ రీ, ఏ, ఐ, ఓ, ఔ, అన్, అహ. ఓకే, छोटा बड़ा, छोटा ई, बड़ा ई, छोटा उ, बड़ा उ, రీ, ఏ, ఐ, ఓ, ఔ, అన్, అహ. ఓకే, మీకు గుర్తుంది కదా, ఫస్ట్ క్లాస్ 1లో చూసాము. ఏ, ఐ తెలుగులో ఉంటాయి, హిందీలో ఏ, ఐ. ఓ, ఔ తెలుగులో ఉంటాయి, హిందీలో ఓ, ఔ. ఇది తెలుగులో రు అంటాం, హిందీలో రీ, ఆర్ఐ, రీ అంటాం. ఇప్పుడు చూద్దాం మాత్రాయ అంటే ఒత్తులు, సింబల్స్ ఎలా రాయాలో చూద్దాం. చిన్న ఆ మాత్ర ఉండదు. ఓకే, ఇదంటే ఉండదు అని అర్థం. చిన్న ఆ మాత్ర లిఖిత రూపంలో ఉండదు. హిందీలో అంటే రాసే విధానంలో లేదు, లిఖిత రూపంలో ఉండదు. దాన్ని ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మనము చిన్న అని యూజ్ చేస్తాం. ఓకే, చిన్న ఆ మాత్రం ఉండదు. బడా ఎలా రాయాలి? ఫస్ట్ స్టెప్ లైక్ దిస్, సెకండ్ స్టెప్ ఆ మాత్ర, ఇది ఆ మాత్ర, ఆ ఒక్క ఒత్తు, ఆ ఒక్క సింబల్ హిందీలో. ఓకే, ఇప్పుడు చోటా ఈ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఓకే, ఈ విధంగా ఈ మాత్ర, చోటా ఈ మాత్ర. బడా ఈ మాత్ర ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఈ విధంగా ఈ మాత్ర. ఓకే, చోటా ఊ ఫస్ట్ స్టెప్ లైక్ దిస్, బడా ఊ లైక్ దిస్, బడా ఊ మాత్ర. ఓకే, రీ మాత్ర, రీ మాత్ర. ఏ మాత్ర ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, బెండ్ లైక్ దిస్, ఏ మాత్ర. ఐ మాత్ర ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, రెండు ఐ మాత్ర. ఓకే, ఓ మాత్ర ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఓ మాత్ర. ఔ మాత్ర ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఫోర్త్, ఔ మాత్ర. అన్ మాత్ర లైక్ దిస్, అహ మాత్ర టు డాట్. ओके, ये भी सिंबल्स. छोटा आ का मात्रा नहीं है, बड़ा आ मात्रा इस तरह, छोटा ई मात्रा, बड़ा ई मात्रा, छोटा उ मात्रा, बड़ा उ मात्रा, री मात्रा, ए मात्रा, आई मात्रा, ओ मात्रा, औ मात्रा, अन मात्रा, अह मात्रा. ओके,
ఇప్పుడు ఇక్కడ అన్ మాత్ర, దీన్ని మనం ఈ డాట్ని అనుస్వార్ అని కూడా అంటాం. అ నాకు ఊ మాత్ర ను, స అఫ్ వ ఆ మాత్ర స్వ ర అనుస్వార్ అని, ఈ సింబల్ని అనుస్వార్ అని కూడా అంటాం. అదేవిధంగా దీన్ని టూ డాట్స్ని సేమ్ తెలుగులో కూడా వాకు ఈ మాత్ర వి, స గ విసర్గ అని అంటాం. ఓకే, ఇలా గుర్తుపట్టండి. క్లాస్ 1లో ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం ఆ నుండి ఆహా వరకు. క్లాస్ 2లో సింబల్స్ ఎలా రాయాలో, ఆ యొక్క సింబల్స్ ఈ ఏ లెటర్ యొక్క సింబల్స్ నేర్చుకున్నాం మనం. ఆ మాత్ర ఇలా, ఈ మాత్ర ఇలా, ఓ మాత్ర ఇలా, ఔ మాత్ర ఇలా, అనుస్వార్ ఇలా, ఆహా ఇలా. అనుస్వార్ని, ఇది అన్ మాత్రని అనుస్వార్ కూడా అంటాము, దీన్ని ఆహా మాత్రని విసర్గని అంటాం. ఓకే, ఎలా అనిపించిందో ఈ క్లాసు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.